హలో ఫ్రెండ్స్, ఈరోజు భీమవరం డిఎన్ఆర్ లా కాలేజ్‌కి అడ్మిషన్ తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడ రోడ్స్ అన్నీ కొంచెం క్లోజ్ చేసున్నాయి. వెళ్ళేవాళ్ళు చూసుకొని వెళ్ళండి. వెళ్ళగానే మాకొక అప్లికేషన్ ఫార్మ్ ఇవ్వడం జరిగిందక్కడ. 3 ఇయర్స్‌కి సెపరేటు, 5 ఇయర్స్‌కి సెపరేట్ విధంగా 2 రూమ్స్‌లో డివైడ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ అప్లికేషన్ ఫార్ము, 3 ఇయర్స్ కూడా సేమ్‌గానే ఉంది. ఈ అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేసి లాస్ట్‌లో మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అండర్‌టేకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ మీద ఏమి కేసులు లేనట్లయితే నాట్ అప్లికబుల్ అని చెప్పి రాయండి. ఒకవేళ కేసులు ఉన్నట్లయితే ఆ స్థాయి ఎలాంటిది అని చెప్పి అక్కడ సార్స్‌ని అడగండి. వాళ్ళు ఏది చెప్తే అది చేయండి. అయితే చివరగా నోటరీ చేయించాలి అంటున్నారు. కాకపోతే రూ. 300 మీరు పే చేసినట్లయితే మేమే నోటరీ చేయిస్తామని చెప్పి రూ. 300 చార్జ్ చేయించుకోవడం జరుగుతుంది. ఇక ఫీ విషయానికొచ్చినట్లయితే రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫీ అయితే పే చేయమంటున్నారు. కొంచెం రిక్వెస్ట్ చేసి నా దగ్గర అమౌంట్ లేదు అంటే ఆ ట్యూషన్ ఫీజులో హాఫ్ అయితే పే చేయించుకుంటున్నారు. రిమైనింగ్ ఒక 10 డేస్‌లో కట్టండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రేపు రిపోర్ట్ చేయడానికి వస్తూ ఉన్నారో రేపు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే లిస్ట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టడం జరిగింది. అక్కడ లిస్ట్ చూసి ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని రావడం మంచిది. చాలా త్వరగానే అయిపోతుంది రిపోర్టింగ్ అనేది. అలాగే ఎవరైతే సెమ్ వైస్ మెటీరియల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో మన కాలేజ్ దగ్గరలో ఉండే గాయత్రి బుక్ షాప్‌కి అయితే నేను ఆల్రెడీ చెప్పుంచాను. అక్కడికి వెళ్లి మన ఛానల్ నేమ్ చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇప్పుడే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడైతే మీరు వెళ్లి అక్కడ కొనుక్కోవచ్చు. అన్ని కాలేజెస్‌లో సేమ్ ప్రాసెస్ ఉండొచ్చు. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.